హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పూరి అలాగే రాజ్మా కర్రీని చేసి చూపించబోతున్నానండి. పూరీలు మంచి కలర్ వచ్చి బాగా పొంగి ఫ్లఫీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ముందుగా రాజ్మా కర్రీని చూద్దామండి. ఇవి రాజ్మాలండి. 1 కప్పు రాజ్మాలు తీసుకోవాలి. ఇవి చిన్న రాజ్మాలు. మీరు పెద్ద రాజ్మాలు దొరికితే పెద్ద రాజ్మాలతో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర చిన్న రాజ్మాలు ఉన్నాయని చెప్పి వీటితో చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ రాజ్మాల్ని రాత్రే నానబెట్టేశానండి. ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. ఈ రాజ్మాల్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్ గిన్నెలో వేసుకుని 2 కప్పుల నీళ్లు పోసుకుని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. రాజ్మాలు ఉడికేలోపు పూరి పిండి కలుపుకుందామండి. 2 కప్పుల గోధుమ పిండి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పూరీలు బాగా పొంగడం కోసం 2 స్పూన్ల బొంబాయి రవ్వని, సాఫ్ట్గా రావడం కోసం 2 స్పూన్ల మైదాని, పూరీలు మంచి కలర్ రావడం కోసం 1/2 టీ స్పూన్ పంచదారని, సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పూరి పిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలండి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తాయి. ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉంటే సాఫ్ట్గా అవుతుందండి పిండి. ఇలాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని పూరి పిండి ముద్దకి పైన రాసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి పిండిని. రాజ్మాలు ఉడికిపోయాయండి, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 4 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక పెద్ద ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అల్లం ముక్కని దంచుకుని పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి క్రష్ చేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. వేడెక్కిన నూనెలో ఈ మసాలాలు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలను కూడా వేసుకుని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పుని, ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఉప్పు ముందే వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయని చెప్పి ఉప్పు ముందే వేసేసాను. ఉల్లిపాయలు దోరగా అయ్యేటట్టు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత 3 టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని వేగుతున్న ఉల్లిపాయల్లో వేసుకుని టమాటాలు పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రాజ్మాలను వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని మళ్ళీ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు ఇప్పుడు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కూరలో ఇంకొంచెం వాటర్ ఉందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకునేటప్పుడు రాజ్మాల్ని ఇలాగ గరిటెతో ఒకసారి మ్యాష్ చేసుకుంటే కూర చిక్కపడుతుందండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకుని కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని దించేసుకోవాలి. అంతేనండి, రాజ్మా కూర రెడీ అయింది. దించేటప్పుడు పలుచగా ఉన్నట్టు అనిపించిన చల్లారేసరికి చిక్కపడుతుందండి ఈ కూర. ఇప్పుడు పూరీలు చేద్దామండి. ఇప్పుడు పక్కన పెట్టించుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే పూరీలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజుల్లో ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ పూరీలా ఒత్తుకోవాలి. పూరీలు మందంగా కానీ పలుచగా కానీ ఒత్తకూడదండి. అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు ఒత్తుకోవాలి. అలాగైతేనే బాగా పొంగుతాయి. పొడిపిండి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేయాలి. మరీ ఎక్కువ వేసుకుని చేస్తే ఆయిల్లో పిండి అంతా ఉండిపోయి నల్లగా అయిపోతుంది ఆయిల్. చూస్తున్నారు కదా, ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాగుతున్న నూనెలో వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఆల్రెడీ నూనె పెట్టానండి. వేసుకుని ఈ విధంగా పూరీని ప్రెస్ చేసుకుంటే పైకి బాగా పొంగుతుంది. పూరి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని అన్ని వైపులా వేగేటట్టు ఇలాగ గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి.
ఇది వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పూరీలు కూడా వేయించుకోవాలి. నేను కొన్ని పూరీల్ని ఈ కలర్లోను మరికొన్ని పూరీల్ని ఎర్రగా వేయించుకున్నానండి. మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో వేయించుకోండి. అంతేనండి, ఎంత సాఫ్ట్గా ఉండే పూరీలు రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.